నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి లైన్ ఇందాక డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కొనసాగిద్దాం. అక్కడ చూసుకున్నట్లయితే కామ్రేడ్లపై ఇక కర్ణాటక పార్టీ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక పక్క చూపులు చూస్తున్నారు కమ్యూనిస్టులను కూడా మనకు వార్తలు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మునుగోడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా సఖ్యత లేకపోవడం, కేసీఆర్ నుంచి ఎటువంటి పిలుపుకు నోచుకున్నటువంటి వామపక్షాలు ఇప్పుడు కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయంతో పాటు తెలంగాణ రాజకీయాలు ఏదైతే కర్ణాటక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రోజు రోజు కూడా సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఇక్కడ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు మద్దతు ఇస్తూ వస్తున్నాయి. మునుగోడు ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయడం జరిగింది. అయితే రాను రాను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత మొదలైందన్న నేపథ్యంలో మరొకసారి వామపక్షాలు బీఆర్ఎస్ తోని పోవాలా లేకుంటే కాంగ్రెస్ తో కలిసి నడవాలనే మీమాంసలో పడినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క కర్ణాటక ఎలక్షన్లు అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పుగానే చెప్పవచ్చు. ఇప్పటికే వైఎస్ షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వామపక్షాలు కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాయా లేకపోతే కాంగ్రెస్ తోని వెళ్తాయా అనేది అయితే ఇప్పటివరకైతే వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన పార్టీలుగా ఉన్నాయి. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సగం సీట్ల పైగా వారు టీడీపీతో పొత్తు అయినప్పటికీ, గతంలో కాంగ్రెస్ తో పూర్తయినప్పటికీ వారందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో లేకపోవడము, 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో వామపక్షాల ఉనికి ఇటు నల్గొండతో పాటు ఖమ్మం, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా తమ ఉనికిని కోల్పోయాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ వామపక్షాలతో జతకట్టి కలిసి నడుద్దా ఉన్న ప్రక్రియలో వారు మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచిన తర్వాత గడిచిన 6 నెలల పైగా ఇంతవరకు కూడా కేసీఆర్ వామపక్ష పార్టీల నేతలను పిలిచింది కానీ, వారితో మాట్లాడింది కానీ, రానున్న ఎన్నికల్లో ఎలా పోదామని కానీ సంప్రదించి ఇంతవరకు ఎలాంటిది లేదు. దీనికి వామపక్షాలు గత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నప్పటికీ మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం తోటి మరొకసారి వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి నడిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. వీతను తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీతో పోయి తమ అనుకున్న సీట్లు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నటువంటి వామపక్షాలు 10-15 సీట్ల పైగా అడిగి కాంగ్రెస్ తో కలుసుకున్నట్లయితే తమకు పూర్వ వైభవం వస్తుందనే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో వామపక్షాలు అయితే పునరాలోచనలో ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసి కాంగ్రెస్ పార్టీతో నడుద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్, గతం చూసుకుంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ నేతలు కానీ లేకపోతే ఇటువైపు ఉన్నటువంటి వామపక్ష నేతలు కామ్రేడ్స్ కూడా ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మేము కేసీఆర్తో కలిసి నడుస్తాం, సీట్ల పంపిణీ కూడా ఉంటుందని ఆ వార్తలు సందర్భాలు వచ్చాయి. కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా తర్వాత ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తారు, వారి యొక్క మద్దతు ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కర్ణాటక ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపున తర్వాత పూర్తిగా రాజకీయ సమీకరణలు మారిపోవచ్చు అనుకోవచ్చు. ఇంకొకటి ప్రధానంగా బీజేపీ అనేది తమ ప్రత్యర్థి, ఖచ్చితంగా ఆ పార్టీని ఓడించడానికి ఎవరితోనైనా మేము కలిసి వెళ్తామని చెప్పి వామపక్షాలు చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవన్నీ అంచనాతో ఇప్పుడు మనం ఆ విధంగా అనుకోవచ్చు అంటారా? రాజశేఖర్, తప్పకుండా ఒకటే వామపక్షాల లక్ష్యం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వకుండా చేద్దామనేదే వామపక్షాల యొక్క ప్రధాన లక్ష్యం. దానికి తోడు తెలంగాణలో అదేవిధంగా ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ ఏదైతే బలంగా ఉందో ఆ బలమైన చోట తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని, గతంలో అక్కడ గెలిచిన మాదిరిగానే 6 నుంచి 10 సీట్లు గెలిచినట్లయితే తమ సత్తా మరోసారి చాటుకున్నట్టయితుందని, తెలంగాణలో పాటు కమ్యూనిస్టులకు బలంగా ఉన్న జిల్లాలో తమ ప్రాబల్యం పెరుగుతుందని వారు ప్రధానంగా ఆశిస్తున్నారు. ముఖ్యంగా వారు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, రానున్న ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న ఆలోచనతోటి గత 6 నెలల క్రితం మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు రాకపోవడం, మరో 6 నెలల్లో ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై ఒత్తిడి పెంచి తమకు అనుకునే విధంగా సీట్లు ఉమ్మడి నల్గొండతో పాటు ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్ బలం ఉన్న చోట్ల సీట్లు అనే ఆలోచనలో పడ్డారు. అయితే ఇప్పటికే
కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా అధికారంలో వచ్చి 9 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలుగా ఎలక్షన్ల వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. దీనికి ఇప్పటికే ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ఉద్యోగము, అదే విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రానున్న ఎన్నికల్లో గెలుస్తుందా లేదా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ యొక్క ప్రభావం ఇక్కడ పడుతుందా, పడినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలుస్తుందనే ఆలోచనతోటి రావడంతో ఒకటేసారి వామపక్షాలు గత కొద్ది రోజులుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీతో ఉంటున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో వెళ్తే తమకు లాభం చేకూరుతున్న ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా కాంగ్రెస్ తో పోయి కలిస్తే రానున్న ఎలక్షన్ లో తమకు అనుకున్న సీట్లను కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంచి తమకు అనుకూలమైన సీట్లు సాధించుకోవాలని వారు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో వామపక్ష పార్టీలను పిలిపించుకొని అక్కడ తన మద్దతు కోరినప్పటికీ ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు వారికి పిలిచి వారిని దగ్గర తీసుకొని ఎలాంటి సీట్ల విషయంలో కానీ రానున్న రోజులు ఎలా నడుచుకోవాలని దానిపై ఇంతవరకు చర్చించలేదు. దీంతో ఒకేసారి కేసీఆర్ ఇదంతా అహంకార ధోరణికి అవలంబిస్తున్నాడని, తమని దగ్గర తీయలేదని, ఒకవేళ మేము కేసీఆర్ దూరం అన్నట్లయితే పెరుగుతున్న అసంతృప్తి వల్ల ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కర్ణాటకలో మాదిరిగానే ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే తమకు లాభము, కాంగ్రెస్ పార్టీకి లాభం అన్న ఆలోచనలో వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్.